హలో ఆఫీసర్స్. సో ఆడియో క్లారిటీగా ఉంది కదా? సో ఎఫ్పీసీటీఎస్పీఎస్కి సంబంధించి ఆల్ ఎగ్జామ్స్ 99 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది. ఓకేనా, విత్ థియరీ క్లాసెస్. సో మరి తెలుగు మీడియం మరి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మిత్రమా. లైక్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ సింధు నాగరికత పట్టణ నిర్మాణం గురించి తెలుసుకుందాం. రైట్ ఆఫీసర్స్. సో ఇది కాంస్య యుగానికి చెందినది సింధు నాగరికత పట్టణ నిర్మాణం గురించి గమనిస్తే, మరి ఈ నాగరికత యొక్క ప్రత్యేకత ఏమిటంటే నగరీకరణ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పట్టణాలు నివసించారు. సో దీర్ఘ చతురస్రాకార పట్టణాలు 2 భాగాలుగా ఉండేవని చెప్పుకోవచ్చు. మరి ఈ పట్టణాలు వీళ్ళు గ్రిడ్ విధానంలో రోడ్డు నిర్మించారు. మరి ప్రధాన వీధి ఉత్తర దక్షిణాలుగా, ఉపవీధులు తూర్పు పడమరలుగా లేకుండా నిర్మించారు. సో 4 వీధులు కలుసుకున్నటువంటి చోటుని ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటారు. వీరు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారు, అద్భుతంగా నిర్మించబడింది. సో భూమి లోపల మురుగు కాలువలకు కాల్చిన ఇటుకలు ఉపయోగించారు. సో అదేవిధంగా మ్యాన్ హోల్స్ కూడా ఉన్నాయి. సో అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థలు కలిగినటువంటి మరో నాగరికత ఏదంటే క్రేట్ నాగరికత అని చెప్పుకోవచ్చు. నగరం చుట్టూ రక్షణ గోడలు నిర్మించారు. నగరం పశ్చిమాన పెద్ద పెద్ద భవనాలు, తూర్పున సాధారణ నివాసాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. రహదారులకు ఎదురుగా కిటికీలు కానీ వాకిళ్ళు కానీ లేవు. బహుశా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం నుండి రక్షణకు అలా చేసి ఉండవచ్చు. ధనికులు ఇండ్లు పెద్దవిగా 2 అంతస్తులతో కూడినటువంటి గృహాలలో ఉండేవి. సో సామాన్యులు 2 గదుల ఇళ్లలో ఉండేవారు. కూలీలు 1 గది గల ఇళ్లలో నివసించారు. వీరు నిర్మాణాలు కాల్చిన ఇటుకలతో ఇంగ్లీష్ బౌండ్ అనే తాపీ విధానంలో నిర్మించారు. సో సింధు నగరాలు ఇంగ్లాండ్లోని లాంగ్షైర్ నగరాన్ని పోలి ఉన్నాయని జాన్ మార్షల్ అభిప్రాయపడటం జరిగింది. మరి సింధు పట్టణాలలో పైన తెలిపినటువంటి అంటే ఇక్కడ మనం ఏవైతే మాట్లాడుకోవడం జరిగింది సాధారణ లక్షణాలు, వాటికి భిన్నంగా ఉన్నటువంటి పట్టణాలు ఏమంటే బన్వాలి. సో బన్వాలి యొక్క ప్రత్యేకత ఏమంటే వంకర టింకర రోడ్లు ఉన్నాయి. ఓకేనా, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు, వృత్తాకారంలో నిర్మించబడింది. ధోలావీర, ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. మా ఎగువ మధ్య దిగువ కలిగినటువంటి ఏకైక నగరం. చన్హుదారం, పశ్చిమం వైపు పెద్ద భవనాలు లేని నగరం, రక్షణ గోడ లేనటువంటి నగరం. లోథాల్, వీధి వైపు వాకిళ్ళు లేదా ద్వారాలు ఉన్నటువంటి ఇళ్ళు కలిగి ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం గ్రిడ్ విధానంలో భారతదేశంలో నిర్మించబడ్డ ఏకైక నగరం చండీగఢ్ అని చెప్పుకోవచ్చు. మరి గ్రిడ్ విధానంలో నిర్మించబడ్డ మొట్టమొదటి కట్టడం ఏది అంటే తాజ్ మహల్ అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. ఆ తర్వాత సింధు ప్రజల సమాజం, సంస్కృతి అనేది ఒకసారి గమనిస్తే, వీరి ఆర్థిక పరిస్థితులు గమనిస్తే ముఖ్య వృత్తి వ్యవసాయం. రబీ కాలంలో వ్యవసాయం చేసేవారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో. ప్రధాన పంట బార్లీ అని చెప్పుకోవచ్చు. మరి వరి పండించినటువంటి ఆధారాలు రంగాపూర్, లోథాల్లో బయటపడ్డాయి. రాతి కొడవలను వీరు ఉపయోగించారు. వరద నీటికి ఆనకట్టలు నిర్మించి వ్యవసాయం చేసేవారు. ప్రపంచంలో తొలిసారిగా వీరు పత్తిని పండించారు. వీరి నుండి పత్తిని గ్రీకులు దిగుమతి చేసుకునేవారు. పత్తిని సిండాన్ లేదా హిందాన్ అని పిలిచేవారు. అలాగే వరిని కూడా సాగు చేశారు. ఉత్తర భారతదేశం గోధుమని పరిచయం చేసింది సింధు ప్రజలని చెప్పుకోవచ్చు. ఆవు, ఎద్దు, గేదె, గొర్రె, మేక, కుక్క, పిల్లి, పంది వంటి జంతువులను వీళ్ళు మచ్చిక చేసుకున్నారు. మరి వీరి ప్రధాన రవాణా సాధనం ఎక్క అంటే ఎద్దుల బండి. అయితే వీరికి గుర్రం తెలియదు అని గమనించాలి. మరి వీరికి జింక, తాబేలు, ఒంటె, ఏనుగు, పులి, ఖడ్గమృగం వంటి అటవీ జంతువులు తెలుసు. అయితే వీరికి సింహం అనేది తెలియదు. మరి వీరికి తెలియని పంట చెరకు అని చెప్పుకోవచ్చు. మరి వీరికి ఇష్టమైనటువంటి ఫలాలు ఏమిటంటే అరటి, ఖర్జూరం, దానిమ్మ అని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు, వర్తకం. వీరి ప్రధాన పరిశ్రమలు
ఇటుకల తయారీ, అదేవిధంగా ముద్రల పరిశ్రమ, పూసల పరిశ్రమ, నౌకా నిర్మాణ పరిశ్రమలు అని చెప్పుకోవచ్చు. మరి వీరు రాగి తగరం ఉపయోగించి కాంస్యంతో అనేక వస్తువులు తయారు చేశారు. వీరు తగరం అతి తక్కువ నిష్పత్తిలో ఉపయోగించారు. ఓకేనా. అదేవిధంగా బ్లాక్ పాలిష్ వేర్, బీపీడబ్ల్యూ మట్టి పాత్రలు ఉపయోగించారు. పూసల పరిశ్రమ కూడా ప్రముఖ పరిశ్రమగా ఉంది. చనుహుదారు, లోథాల్ ఈ పరిశ్రమకు కేంద్రాలు అని చెప్పుకోవచ్చు. మరి ఇటుకల తయారీ ఒక విస్తృతమైనటువంటి చేతి వృత్తి. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. వీరు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఇటుకల తయారీలో అనుసరించినటువంటి ప్రమాణాలు 1:2:4 ఎత్తు, వెడల్పు, పొడవు అని చెప్పుకోవచ్చు. మరి వీరు వ్యవసాయ ఉత్పత్తుల మిగులును, పరిశ్రమలలో తయారైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసేవారు. వీరి రవాణా సాధనాలు ఎద్దుల బండి దేశీయంగా, నౌకలు, పడవలు ఇతర దేశాలతో వ్యాపారం చేసే సందర్భంలో ఉపయోగించేవారు. వీరి ప్రధాన రేవు పట్టణం లోథాల్ అని చెప్పుకోవచ్చు. లోథాల్ నుండి ఎడెన్ ప్రాంతంలోని దిల్మన్, మక్రాన్ ప్రాంతాలకు వస్తువులు తీసుకెళ్లేవారు. వీరు సుమేరియన్లతో వ్యాపారం విస్తృతంగా చేశారు. సుమేరియా వీరికి మధ్య వ్యాపార కేంద్రాలని చెప్పుకోవచ్చు. అంటే సింధు ప్రజలకి సుమేరియా వాళ్ళకి మధ్య వ్యాపార కేంద్రాలు ఏవంటే బహ్రెయిన్లోని దిల్మన్, ప్రస్తుతం బహ్రెయిన్ అంటున్నారు. మక్రాన్ ప్రస్తుతం సౌదీ అరేబియా అని పిలుస్తున్నారు ఆఫీసర్స్. సుమేరియన్లు సింధు ప్రాంతాన్ని మెలూహాగా వర్ణించారు, అంటే తూర్పు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. వీరు వస్తమారక పద్ధతిలో వ్యాపారం నిర్వహించారని చెప్పుకోవచ్చు. మరి వీరి ప్రధాన దిగుమతులు రాగి రాజస్థాన్, ఖేత్రి గనులు బెలూచిస్తాన్ నుండి, వెండి ఆఫ్ఘనిస్తాన్ నుండి, బంగారం కోలార్ ఆఫ్ఘనిస్తాన్, పర్షియా నుండి, తగరం బీహార్ నుండి, ఇంద్రనీలమణి బదాఖ్షాన్ నుండి, స్టియటైట్ ఇరాన్ నుంచి, ముదురాకు పచ్చనీలం పామీర్ నుంచి, పద్మరాగమణి మహారాష్ట్ర నుంచి, కార్నియన్ బీడ్స్ సౌరాష్ట్ర నుంచి, కుండలపై పూసేటటువంటి పూత ఆర్మజ్ నుంచి. వీరు తూనికలకు త్రాచు ఉపయోగించారు లేదా త్రాసు ఉపయోగించారు. కొలతలలో దశాంశ పద్ధతి ఉపయోగించారు. వీరి కొలత ప్రమాణం 16 అంటే ఒక యూనిట్ అని చెప్పుకోవచ్చు. తూనికలకు ఆల్బస్టర్ అనేటటువంటి రాయిని ఉపయోగించారు. మరి వీరి ప్రధాన ఎగుమతులు ఏమిటంటే గోధుమ, బార్లీ, పత్తి, నేత వస్త్రాలు, దంతపు వస్తువులు, ముత్యాలు, కుండలు, టెర్రాకోటా వస్తువులని చెప్పుకోవచ్చు. ఇదండి, నెక్స్ట్ క్లాస్లో సమాజం ఇతర అంశాలు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్. ప్రస్తుతానికి సెలవు.